నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. దేశంలోనే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచింది. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేశారు కేరళ సీఎం విజయన్. గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం చేశారు. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది కేరళ ప్రభుత్వం. ఉన్నత విద్యకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. పీహెచ్డీ స్కాలర్లకు ఫెలోషిప్లు పెంచింది. ఆధునిక సాంకేతికత, వృద్ధి, విద్యా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించింది. అయితే కేరళ మోడల్తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్య డిమాండ్ పెరిగిపోతుంది. నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అయితే పాలకుల చిత్తశుద్ధిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్య కలేనా? ఎడ్యుకేషన్ మాఫియాను అంతం చేయాలంటే ఏం చేయాలి? ఇక విద్యారంగంలో కేరళ ప్రభుత్వం అయితే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిపైనే పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి మీరు అన్నట్టు కేరళ ఎడ్యుకేషన్కి చాలా పెద్దపీట వేస్తుంది. ఈవెన్ ఆల్మోస్ట్ 90-95% లిటరసీ రేటు కేరళలో ఉంటుంది. సో విద్య ప్రామాణికంగా తీసుకుంటారు కేరళ ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇప్పుడు పినరయి విజయన్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు మారుమోగుతోంది. ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. విద్య అనేది ఉచితం అయిపోయింది అక్కడ. సో ఇంతవరకు ఇంటర్మీడియట్ వరకే ఉండేది. ఇక నుంచి అది డిగ్రీ పై వరకు కూడా ఉచిత విద్యను చేస్తూ కూడా రాష్ట్రం అంతా కూడా కేరళ ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యా విషయంలో కేరళ ప్రభుత్వాన్ని నిజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, శభాష్ అనాల్సిందే. సో అట్లాంటి ప్రభుత్వాలు అంటే పినరయి విజయన్ ఇప్పటికే దేశం మొత్తం కూడా కొనియాడుతున్నారు. ఇది మొదటి రాష్ట్రంగా అంటే ఈ ఘనత సాధించినటువంటి ఉచిత విద్యను సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో కేరళ అని చెప్పాలి. 12వ తరగతి ఆ తర్వాత పైన కూడా మొత్తం ఉచితంగా విద్య ఇస్తున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మొత్తం కూడా ఫ్రీ. సో ఇట్టి 2026-2027 ఈ సంవత్సరానికి గాను అక్కడ బడ్జెట్ ఏదైతే ఉందో రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినటువంటి అంటే తీసుకున్నటువంటి నిర్ణయం. ఈవెన్ గతంతో పోలిస్తే కూడా కేరళ ఈసారి ఎక్కువగా బడ్జెట్ కేటాయించిందని చెప్పాలి. కేవలం విద్యా పథకాలకే ఆల్మోస్ట్ 677.11 అంటే 677.11 రూపాయలు కేటాయించింది. అంటే మునుపటి కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు, నియర్ బై 90 crores ఆఫ్ చేంజ్ విద్యా పథకాలకే కేటాయించిందని చెప్పాలి. సో ఇది నిజానికి ఇది అగ్రి చేయాల్సినటువంటి విషయమే. సో ఇదే విషయం పైన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మార్చి వస్తుందంటే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఈవెన్ తెలంగాణలో కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. గతంలో తెలంగాణలో విద్యాశాఖకి ఎంత కేటాయించారంటే గత 10-15 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కడా కూడా 20-23 కోట్లు దాటినటువంటి సందర్భాలు లేవు. సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతోంది. సో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలని కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణలో కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. తెలంగాణ విషయంలో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే కొన్ని కంపారిజన్ చేస్తే కనుక కేవలం 2300 కోట్లు, 23,000 కోట్లు ఇట్లాంటి వందలు వేలలోనే నడుస్తూ ఉంటాయి. బట్ కేరళ ప్రభుత్వం తీసుకున్న మాత్రం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, విద్యను ఉచితం చేసింది. సో మన దగ్గర కూడా అట్లాంటి చర్య రావాలి, అట్లాంటి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కేరళను ఎగ్జాంపుల్ తీసుకొని తెలుగు సోషల్ మీడియాలో ఆ వార్త ఈరోజు పెళ్ళుబిక్కుతోందని చెప్పాలి. రైట్, ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే. నమస్కారం శ్రీకాంత్. శేషు సార్ నమస్తే. నమస్కారం సార్. మీ పిసిఆర్ సార్ వాయిస్ నాకు రావట్లేదు, ఒకసారి చూడండి. రావట్లేదా? ఇప్పుడు ఓకే సార్. సార్ అంటే ఎట్లా చూస్తున్నారు? కేరళ నిజానికి విద్యను ఉచితం చేసింది. ఉచిత పథకాల నుంచి ఉచిత విద్యను చేసేటువంటి వ్యవస్థ వస్తుందంటే ఇది గర్వంగా కనిపిస్తోంది. పినరయి విజయన్ ఈరోజు సోషల్ మీడియా కూడా చాలా అంటే ఆఫ్కోర్స్ ట్రెండింగ్లో వస్తున్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సో ఎట్లా చూస్తున్నారు? మన రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటివరకు కనీసం 1,000 కోట్లు 23 దాటింది లేదు. 23,000 కోట్లకు మించి ఆ బడ్జెట్ పోయినటువంటి దాఖలాలు ఏమీ లేవు. సో ఈసారి బడ్జెట్ని ఎట్లా చూడాలని, కేరళను ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి సార్? శ్రీకాంత్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఫిబ్రవరి చివరి వరకు తమ సొంత బడ్జెట్లను కూడా ప్రవేశపెడతారనే విషయం మనకు తెలుసు. అయితే
ఈ విద్య ఆరోగ్య రంగాలకు వచ్చేసరకు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి బడ్జెట్లు ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి విస్మరిస్తున్నాయనేటటువంటి విషయం. ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టాలి వాటిపైన అని మనం డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుంటున్నట్లుగా మనకి కనపడటం లేదు. ఎప్పుడో మనకి భారతదేశంలో 1966 లో కొఠారి కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ కొఠారి కమిషన్ రిపోర్ట్ లో చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. తరగతి గదుల నుండే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ బడ్జెట్ లో విద్యకు 10% నిధులు కేటాయించాలి, జీడిపిలో విద్యకు 6% నిధులు కేటాయించాలి అని అప్పుడే సిఫారసులు చేశారు. కానీ ఆ సిఫారసులను పట్టించుకున్నటువంటి దాఖలాలు అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లలో గానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లలో గానీ కనపడటం లేదు అనేది వాస్తవం. ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు February 1 నాడు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ కేంద్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయించినటువంటి నిధులు 1.39 లక్షల కోట్ల రూపాయలు. అంటే మొత్తం బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయించింది 2.6% మాత్రమే. 2.6% నిధులను మాత్రమే కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరకు 2025-26 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించినటువంటిది 23,105 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. అంటే మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇది 7.5% మాత్రమే. కానీ ఇది చాలా తక్కువ నిధులుగా మనం చూడాలి. అటు ఢిల్లీతో పోల్చినా, కేరళతో పోల్చినా, రాజస్థాన్ తో పోల్చినా, ఈవెన్ అటు బీహార్ తో పోల్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పైన కేటాయిస్తున్నటువంటి నిధులు చాలా తక్కువ అని చెప్పాలా. ఇప్పుడు మన చర్చ ఏంటి అని అంటే కేరళ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేరళ ఆర్థిక మంత్రి ఈ రోజు ఒక ప్రకటన చేశారు, గురువారం నాడు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చాలా ఉత్తమంగా కనపడింది కాబట్టి మనం దానిపైన చర్చ తీసుకుంటున్నాం. అయితే కేరళ రాష్ట్రము దేశంలోనే అక్షరాస్యతలో నెంబర్ 1, 93% అక్షరాస్యత ఉంది. కేరళ రాష్ట్రము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశంలోనే నెంబర్ 1 లో ఉంది. కేరళ రాష్ట్రం ఇటీవల ఒక అచీవ్మెంట్ సాధించింది, 0 ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే అతి పేదరికం అనేది రాష్ట్రంలో 0 స్థాయికి చేరుకుంది. వాళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే వాళ్ళ దగ్గర విద్యారంగానికి, వాళ్ళ బడ్జెట్ లో విద్యారంగానికి మంచి కేటాయింపులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, మంచి నిర్ణయాలు ఉన్నాయి, మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి పథకాలు కూడా పెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఇప్పటికి +2 వరకు ఆ రాష్ట్రంలో ఉచిత విద్య అందిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే దాన్ని పెంచుతూ అప్ టు ది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద కేరళ స్టేట్. అంటే కేరళలో గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తామనేటటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వాళ్ళు ఇప్పటి వరకు అమలు చేస్తున్న గ్లోబల్ స్కూల్ సిస్టమ్ కానీ, వాళ్ళు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో నడుపుతున్న హాస్టల్స్ కానీ చాలా పకడ్బందీగా పద్ధతిగా నడుపుతున్నారు అనేటటువంటిది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కి, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రంలో పిహెచ్డి చేసేటటువంటి విద్యార్థులకి చీఫ్ మినిస్టర్ పథకం కింద నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటిది. ఇది ఫెలోషిప్. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఫెలోషిప్లు ఇచ్చేది. అంబేద్కర్ ఓవర్షిప్ ఫెలోషిప్ అని, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ అని, కస్తూరిబా ఫెలోషిప్స్ అని అనేక రకాలైనటువంటి ఫెలోషిప్లు ఇచ్చేది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమంగా ఈ రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకి ఫెలోషిప్లు తగ్గించేసింది, యూజీసీ ద్వారా వచ్చేటటువంటి ఫెలోషిప్లను తగ్గించేసింది, యూజీసీకి ఫండ్స్ కూడా తగ్గించేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిశోధనల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, పరిశోధన చేసేటటువంటి విద్యార్థులను ఆదుకోవాలనే డిమాండ్లు పెరుగుతుంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా 2023 శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఫెలోషిప్లు ఇస్తాము పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా యూనివర్సిటీలలో పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు
ఫెలోషిప్ ఇస్తామని హామీ ఇచ్చి ఈ 2 సంవత్సరాల్లో ₹1 ఫెలోషిప్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా కేరళ ప్రభుత్వం ఇలా ఒక నిర్ణయం తీసుకుంది. పిహెచ్డి చేసేటటువంటి విద్యార్థులకు, పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు నెలకు ₹15,000 మేము ఫెలోషిప్ ఇస్తామని తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యలో తీసుకున్న ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఎడ్యుకేషన్ లో, లిటరసీలో, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లో కేరళని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశానికి 53 ఒక్క మాట శ్రీకాంత్, దేశానికి 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత శ్రీకాంత్? 1,39,000 కోట్ల రూపాయలు. 1.39 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. అంటే అది మొత్తం బడ్జెట్ లో 2.6% అంటే ఏమనుకోవాలా? ఈ నిధులతోటి ఏ విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం? మళ్ళీ ఇంకొక విషయం శ్రీకాంత్, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని, కేంద్ర ప్రభుత్వంలో గాని, భారతదేశంలో గాని విద్యకు కేటాయించే నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు. ఇది ఒక చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా మారిపోయింది. పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు, పూర్తి స్థాయిలో కావలసినటువంటి నిధులు ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ఊరు మన బడి కార్యక్రమం పెట్టారు శ్రీకాంత్. ఎన్ని స్కూళ్లలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి స్కూల్ వ్యవస్థని గుణాత్మకమైన మార్పులు తెస్తామని పిఎం-శ్రీ అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. ఎన్ని స్కూళ్లలో పిఎం-శ్రీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు? మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కొంత నయం. మన ఊరు నాడు నేడు కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 12,000 స్కూళ్లను రెనోవేట్ చేస్తే ఆ స్కూల్ ఎంత బాగుపడ్డాయి అనేది మనం చూసాం. అదే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ సిస్టమ్ లో, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఆ ప్రభుత్వానికి ఎంత పేరు తెచ్చాయనే విషయాన్ని మనం చూసాం కదా. అవును.